ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్ రాబోతుంది అని మనం గతంలో కూడా వీడియో చేసినాం. దాంట్లో వృద్ధులు, వితంతులు, బీడీ కార్మికులు ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా! అయితే దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడేటోళ్ళకి కూడా తలసేమియా లాంటి వ్యాధులున్నోళ్ళకి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇయ్యబోతోంది. ఎందుకంటే వాళ్ళు ఇక లైఫ్ టైమ్ వాళ్ళు అట్లాంటి వ్యాధులతోటి బాధపడాల్సిన అవసరం ఉంటది కాబట్టి, నెల నెల మందులకి అంటే ఔషధాలకే బాగా ఖర్చయితాయి కాబట్టి వాళ్ళకి ప్రభుత్వాలు వాళ్ళకి కూడా పెన్షన్ ఇస్తాయి. వాళ్ళెవరెవరు 2.25 లక్షల కొత్త పెన్షన్లు అని చెప్పేసి మనం ఇక్కడ 2.25 లాక్స్. సో ఇంత కొత్త పెన్షన్లు రాబోతున్నాయి. వాళ్ళ దాంట్లో ఎవరెవరు ఉంటారు అందరూ రాలా. దాంతో పాటు తలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు కూడా మంజూరు చేయబోతుంది. తలసేమియా వ్యాధితో బాధితులు కావచ్చు, సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు కావచ్చు, అందరికి వాళ్ళకు కూడా ఈసారే తొందరగా పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి అయితే ఆలోచన చేస్తున్నట్టు. అయితే వాళ్ళకి ఇప్పుడు వృద్ధులు, బీడీ కార్మికులు, వితంతులు, ఒంటరి మహిళలు వాళ్ళకేమో ఆగస్టు 15 నుంచి అని అన్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి ఏమో వీళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పేసి అయితే ఆలోచన చేస్తున్నట. ఇప్పటికే 1599 మందిని గుర్తించి సర్టిఫికేట్లు ఇచ్చిన అధికారులు 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఆ రోజే ప్రకటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి సెప్టెంబర్ నుంచి మంజూరయ్యేలా యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేస్తుందట. దీంట్లో కొత్త పెన్షన్లతో సర్కారుపై ఏటా 500 కోట్ల రూపాయల అధిక భారం పడబోతుంది. ప్రస్తుత ఏడాదికి పెన్షన్ ఖర్చు 11,066 కోట్లు. సో సంవత్సరానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల మీద చేసినటువంటి ఖర్చు ఎంత? 11,066 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. దీంట్లో మీకు అందరికీ తెలుసు ముందుగాల ఏంది ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, తర్వాత గీత కార్మికులు తెలుసు కదా, హెచ్ఐవి, ఏఆర్టీ బాధితులు, ఫైలేరియా, డయాలసిస్ పేషెంట్లు, బీడీ టీకాదారులకు పెన్షన్లు అయితే అందుతున్నాయి. వారితో పాటు తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు కూడా పెన్షన్లు మంజూరు చేయాలని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు అయితే ఆదేశించినట్టుగా తెలుస్తుంది. సో మీ తలసేమియా లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఆగస్టు కాదు కానీ సెప్టెంబర్ నుంచి మీకు కూడా పెన్షన్లు అయితే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అప్పటి వరకు ఇవ్వాలి, అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వాళ్ళ అధికారులకు అయితే చెప్పిండట.